దానివల్ల వాళ్ళేంటి ఒక కోపంతో ఉన్నారు. ఉమ్, అంటే అకస్మాత్తుగా ఇప్పటిదాకా ఒక మీడియంలో చెప్పమన్న వాళ్ళని అదే అవును. అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పామంటే ఉమ్, కోపం, కొంచెం ఇబ్బంది. అసంతృప్తి ఫీల్ అవుతారు. ఎందుకు ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతారు ఇంగ్లీష్లో. ఉమ్, ఉమ్, అది ఒక సెక్షన్, ఒక సమస్య. అవును. రెండవది ఏంటంటే చాలా వరకు పట్టణ ప్రాంతాల బేసుల మీద ఉండడానికి టీచర్లు ఇష్టపడతారు. ఉమ్, అంటే తమ బిడ్డల భవిష్యత్తు అన్నది చూస్తారు. అవును. తమ పిల్లల్ని తమ స్కూళ్ళలో చేర్చే టీచర్లు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో? ఉమ్, అది మేము చాలా చదివే తక్కువ. రోజుల్లో ఉమ్, ఉండేది. అదే. మేము చదివే రోజుల్లో మా మాస్టర్ల పిల్లలందరూ మా స్కూల్లోనే చదివారు. ఉమ్, నేను గుంటూరులో యాదవ హై స్కూల్లో చదివితే ఉమ్, మా ఇంగ్లీష్ మాస్టరు, మా సైన్స్ మాస్టర్, పిఎస్ మాస్టరు, అవును. తెలుగు మాస్టర్, అందరు మాస్టర్ల పిల్లలు మాతోనే చదువుకున్నారు. ఉమ్, వాళ్ళకి కొంచెం స్పెషల్ ప్రయారిటీ, ఆ మాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి అది ఓ రకంగా విఐపీలు వాళ్ళు అది మా దృష్టిలో. ఉమ్, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేవాళ్ళం. అదే. ఉమ్, ఆ టైప్లో ఉండేది అప్పుడు. ఉమ్, ఇవాళ రోజున మాస్టర్ల పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? అవును. చైతన్య నారాయణ కార్పొరేట్స్. కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అందుకోసం వాళ్ళు పల్లెల్లో ఉండటం ఇష్టం లే, ఉమ్, పట్టణ ప్రాంతాలే